ఎందుకంటే 14 ఫీల్డ్స్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. కాబట్టి మనం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 10 నుంచి 20 మందిని ప్రతి నియోజకవర్గంలో ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారని చెప్పి చెప్పారు. దీనికి సంబంధించి దయచేసి గవర్నమెంట్ అందరూ కూడా మీ దగ్గర యాక్టివ్గా ఉంది, కొంచెం ఈ అప్లోడ్ చేయగలిగిన నాలెడ్జ్ వాళ్ళని 10 నుంచి 20 మందిని మీరు సెలెక్ట్ చేసి వాళ్ళందరి వివరాలు మీకు హర్ష గారు పంపించాలి. జిల్లా పార్టీ అధ్యక్షుల ద్వారా పంపిస్తే ప్రతి నియోజకవర్గానికి మీరు ఇచ్చిన 20 మందితో ఒక కాల్ పెట్టి ఆ 4 కాలంలో వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఇవన్నీ పూర్తిగా సిస్టమైజ్ అయ్యి హెడ్ ఆఫీస్కి వెళ్ళే వరకు మన దగ్గర నుంచి మంత్రులు నిర్మాణం పూర్తయినట్టుగా నమ్మకం కాదు. దయచేసి పెద్దలు పోరాటాలు గమనించాలని అంటే ఇంచుమించుగా ఈ ఒక్క జిల్లాలోని 50,000 మంది వివిధ హోదాల్లో కంపెనీలకు దిగుతారు. మీకు తెలుసు, ఏ పార్టీకైనా లీడరు క్యాడర్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మన లీడర్ చాలా బలమైన లీడర్, చాలా శక్తివంతమైన లీడర్. అందుకే జగన్ గారిని పట్టాలంటే ఒకరి వల్ల కాదని 3 పార్టీలు, మోడీ గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, 3 పార్టీలకు కలిసి వచ్చి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ వాళ్ళకి ధైర్యం చాలక 15 ఏళ్ళు కలిసే కాపురం చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంత బలమైన నాయకత్వం మన నాయకులు ద్వారా మనందరికీ మన పార్టీకి మనకి క్యాడర్ ఏమీ తప్పు లేదు. క్యాడర్ చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కాబట్టి 40 ఏళ్ల వయసు ఉన్న తెలుగుదేశం పార్టీతో 12 ఏళ్ల వయసు ఉన్న వైఎస్ఆర్ పార్టీ సుదీర్ఘ పోరాటాలు చేస్తుంది. కాకపోతే సిస్టమైజ్ కాదు. ప్రతి గ్రామంలోని 70-80 మంది యాక్టివ్ లీడర్స్ ఉంటే ఈ ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ లీడర్స్ ని ఒక సిస్టంలోకి, ఒక ఫ్రేమ్వర్క్ లో తీసుకురావాలని ఈ కంపెనీ నిర్మాణం. రేపు భవిష్యత్తులో జగన్ చెప్పినట్టుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2029లో వీళ్ళందరూ కీలకమైన బాధ్యతలు క్షేత్రస్థాయిలో ప్రాధాన్యత ఉండే విధంగా వీరించే ఇస్తామని కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో, పలు మీటింగ్లో మనకి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దయచేసి కంపెనీ రూపొందించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. దీంట్లో ఇంకొక వెసులుబాటు కూడా ఇవన్నీ ఇచ్చారు. బిగినింగ్ లో ఒక 7 వేసినా సరిపోతుందని చెప్పి, ఆ తర్వాత పెద్ద గ్రామాలు ఉంటాయి, చిన్న గ్రామాలు ఉంటాయి, కొన్ని చోట్ల 7 సరిపోతుంది. కాబట్టి ఈ సంఖ్యను పెంచుకోవడం కూడా కోఆర్డినేటర్కి వెసులుబాటు ఇచ్చి ఒక కార్యాలయం నిర్వహిస్తుంది. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టండి. అంతేకాదు ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తాం. మన ఈ మధ్యకాలంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా చాలా గట్టిగా చేస్తాం. అలాగే అంతకుముందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే 10 నుండి శ్రద్ధతో ఎన్నోరు కానివారు అంటే వ్యక్తిగత కారణాలు, ఏదో ఆరోగ్య బహుమతము, వేరే కారణాలు మారిపోతూ ఉంది. కానీ పార్టీ పదవి తీసుకుని పార్టీ పనులు ఇన్వాల్వ్ కాకపోతే మనం దయచేసి గుర్తించి మన జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి చెప్పినట్లయితే వాళ్ళు పిలిచి మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా అవసరమైతే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి అప్పటికి వాళ్ళు శ్రద్ధ వహించకపోతే ఆ బాధ్యత వేరే వారికి ఇచ్చే కార్యక్రమంలో చేద్దామని చెప్పి సందర్భంగా చాలా మంది చెప్తున్నారు పదవులు తీసుకున్నారు కానీ కార్యక్రమాలు కావట్లేదు. ఇది కూడా ఒక మాట అమలు చేయాల్సిన అంశంగా భావిస్తాం. దీంతో పాటు మనం ఫోటోస్ అప్లోడ్ చేయడం చాలా తక్కువ. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 8,000 మంది ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేయాలి. దీంట్లో ఎలా పడితే అలా అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే రేపు ఈ ఫోటోనే ఐడెంటిటీ కార్డు ఇస్తే అసలు మన ఓటర్ లిస్ట్ లో ఫోటో లాగా ఐడెంటిటీ తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సోషల్ మీడియా.
మనది ఒకటే గొంతు, కానీ అబద్ధాన్ని పదే పదే చెప్పే చంద్రబాబుకి లక్ష్యం మీడియా అంతా చేతిలో మెజారిటీ మీడియా. వాళ్ళు ఎంత దుర్మార్గంగా అంటే నందిని రాత్రి రాష్ట్రం చెప్పగలిగిన శక్తివంతులు ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఒక్క అబద్ధాన్ని భూ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శ్రద్ధని ఆయన మళ్ళీ గెలిస్తే భూములు లాగేసుకుంటాడనే ఒక్క అబద్ధాన్ని మార్కెటింగ్ చేసి మెజారిటీ ఓటింగ్ని పట్టుకునే మాట దీన్ని తిప్పికొట్టాలంటే సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. దయచేసి నేను మొత్తం మన గవర్నమెంట్ అంతా రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి గ్రామంలో సోషల్ మీడియా మస్తుగా వేయండి. ఆ తర్వాత జిల్లా స్థాయి వరకు ఈ థాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేద్దాం. అంటే ఇంచుమించుగా సోషల్ మీడియాలోని వేలాది మంది వస్తారు. అవి కాకుండా తర్వాత ఈ మండల స్థాయిలో ఫేస్బుక్ క్రియేట్ చేయడం, మన నాయకులు ఇచ్చిన సందేశం మొదలుకొని మన పార్టీ చేసిన మంచి మొదలుకొని మన జిల్లా నాయకులు కానీ ఇతర నాయకులు కానీ ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని, ముఖ్యమైన కార్యక్రమాల్ని మనమే సోషల్ మీడియాలో మీరు కస్టోడియన్స్ మాత్రమే. ఈ హెరిటేజ్ స్కోర్లో 60 లీటర్ పాల ప్యాకెట్ ధర కన్నా విశాఖపట్నంలో ఎక్కడ భూమి ధర తక్కువాడంటే ఎంత దుర్మార్గంగా ఉంటుంది. కానీ మన వాయిస్ వెళ్ళడం ఎందుకు వెళ్ళదంటే మన మీడియా చాలా ఇవాళ ఉదయం పేపర్ చూస్తే ఆర్ఎంజెడ్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో 91,000 కోట్లు పెట్టుబడి పెడతారు, 1,00,000 ఉద్యోగాలు వస్తాయని కొత్త వార్త రాస్తారు. ఈ కంపెనీ ఎక్కడిది అంటే ఢిల్లీలో దావోస్ లో అగ్రిమెంట్ 1,00,000 కోట్లు, 1,00,000 ఉద్యోగాలు మొన్నటి కూడా ఒకసారి ఒక కంపెనీకి ఎకరం 19 పైసలకి విశాఖపట్నంలో 50 ఎకరాలు ఇచ్చారు. మన పార్టీ మన నాయకులు దీనికి సంబంధించిన సమాచారం సేకరిస్తే హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో 6 నెలల కింద పుట్టిన కంపెనీ, అమెరికాలో ఒక చిన్న ఇంట్లో ఉన్న చిన్న కంపెనీ, మన ఇంట్లో మనం కట్టే కరెంటు బిల్లు కన్నా ఒరిస్సా కంపెనీ నెలకి కట్టే కరెంటు బిల్లు తక్కువ. దాని మూలధనం పెట్టుబడి 10 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఎకరం 90 పైసలు విశాఖపట్నం వేస్తారు. ఒక దోపిడీ వ్యవస్థ అడుగుతున్నారు. నేను అడుగుతున్నా సూటిగా, ఎక్కడైనా ఈ 19-20 నెలల కాలంలో ఒక్క ఎకరం మీరు పేదలకు పంచిపెట్టారా? ఒక గిరిజనుడికి కానీ ఒక దళిత కుటుంబానికి కానీ ఒక్క ఎకరం పంచిపెట్టారు? ఒక ప్రజలు ఇంటి స్థానం ఇచ్చారా? కానీ 32 లక్షల మందికి ఇళ్ల స్థానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అరాచకం ఉన్నారు. 99 పైసలు ఎకరం అమ్మకి ఇచ్చేస్తామంటే ఆ లులు గ్రూప్ కి పక్కన రాష్ట్రాల్లో 560 కోట్లు పెట్టి వాళ్ళ భూములు కొనుక్కుంటే మనం ఆల్మోస్ట్ ఉచితంగా 99 సంవత్సరాలు ఈజీ ఇచ్చేస్తామంటే ఇది మంచి ప్రభుత్వానికి నమ్మమాట. మంచి ప్రజాస్వామ్య రాష్ట్రం జరుగుతుంది. చాలా ఆలోచన రెండుమూడు రాజ్యాంగం, ప్రతి జిల్లాలో ఒక మోదుబరి లాంటి రాజకీయవేత్త. ఇప్పుడే తెలంగాణ చెప్పారు, పూర్వం మన కథలోని సినిమాలో చూసిన వ్యవహారం లాగా ఒక పెత్తందారి వ్యవస్థ అడిగితే కేసు